ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథ్ ఉండే వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన సాయినాథుడు ఆశీస్సులు ఉండాలని, సాయినాథుడు భక్తులందరూ కూడా ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారని, వారి జీవితాన్ని గడపాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంలో అయితే సాయినాథుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నువ్వు నన్ను ఎక్కువగా ఎదురు చూడనివ్వకమ్మా. నీతో ఒక విషయం చెప్పి తీరాల్సిందే. నీ మనసు ఆనందించే వార్త తల్లి, అది వెంటనే విను అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే సాయినాథుని బిడ్డల్లో ఎవరో తన కోరికలు కూడా బాబావారికి చెప్పుకుంటూ ఉన్నారని, ఒక కోరిక గురించి అయితే ప్రతిరోజు బాబావారిని అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం, ఆ బిడ్డల కోసం సాయినాథుడు ఈరోజు నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నటువంటి వార్తను ఒకదాన్ని తీసుకొచ్చానమ్మా. నీ మనసు ఆనందించేటటువంటి వార్త ఇది. ఆ వార్త కోసమే నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు, పడిగాపులకు వస్తూ ఉన్నావు. ప్రతిరోజు నా కోవెలకు వచ్చావు, నన్ను అడుగుతూ ఉన్నావు. ఈరోజు నా సందేశంలో నీకు ఆ శుభవార్తను తీసుకొచ్చాను తల్లి. దయచేసి నన్ను ఎదురు చూడనివ్వకు అని సాయినాథుడు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే కొంతమందికి ఒక్కొక్క కోరిక తీరని కోరికగా మిగిలిపోతూ ఉంటుందండి. అసలు ఆ కోరిక తీరుతుందా లేదా, సాయినాథుడు నాకు ఆ కోరిక నెరవేరుస్తారా లేదా అనేటటువంటి ఒక ఆలోచన కూడా, ఒక సందేహంలో కూడా మనం పడిపోతూ ఉంటాం. అలాంటి తీరని కోరికలు ఏవైనా ఉంటే అంటే అది మన జీవిత లక్ష్యం కూడా అయి ఉండవచ్చండి. అయితే ఆ లక్ష్యాలు ఏమైనా ఉంటే వాటి గురించి ఆ రోజు సాయినాథుడు తన బిడ్డలకు ఒక శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారు. అందుకే నన్ను ఎదురు చూడనివ్వక తల్లి, నేను నీకు ఆ విషయాన్ని చెప్పడానికే పరుగున నీ దగ్గరకు వచ్చాను. నేను ఇంకా ఉండలేనమ్మా. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది తల్లి. వెంటనే ఈ వార్త వినమని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అసలు సాయినాథుడు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సాక్షాత్తు ఆ తండ్రి మాటలను విందామా? మనకు కూడా ఎంతో ఉంటుందండి, ఎగ్జైటింగ్గా ఉంటుంది. బాబా ఒక ఎలాంటి, అసలు నా కోసం ఎలాంటి వార్త తీసుకొచ్చారో, కోరికను తీర్చబోతున్నారో, లక్ష్యాన్ని నెరవేర్చబోతున్నారు అంటున్నారు అని నిజమేనా? సాయినాథుడు మన కోసం ఆ వార్తను తెచ్చారు ఉన్నదా లేదా అన్నట్టు యాంగ్జైటీ అనేది బాబా బిడ్డకు ఉంటుంది. ఎదురు చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబావారి మాటల్లో విని మన కోసమే సాయినాథుడు ఈ సందేశం చెప్పారా అని నిర్ధారించుకుందాం. అయితే ఈరోజు తన బిడ్డలకు సాయినాథుడు ఏం చెప్తున్నారో తెలుసా? బిడ్డ, ఒక్కసారి నీ సాయి చెప్పేది విన్నావు అంటే నీ మనసు ఆనందంతో ఎగిరి గంతులేస్తుందమ్మా. నమ్మకంతో ఇది విను తల్లి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఈరోజు నీ దగ్గరకు వచ్చాను. పరుగున నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చాను. బిడ్డ, ఇది నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే. ఇక రాబోయే రోజులలో నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండబోతోంది. ఆ ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండే మంచి కాలం వచ్చేసింది తల్లి. నువ్వు ఎన్నో రోజుల నుంచి కోరుతూ ఉన్నావు కదూ, నన్ను ప్రతిరోజు కోవిలకు వచ్చినప్పుడల్లా నాకు ఈ మాట చెబుతూ ఉన్నా, తండ్రి నేను ప్రశాంతంగా ఉండాలి, నా కోరిక నెరవేరాలి అని. అలాంటి కోరిక నెరవేర్చబోతూ ఉన్నాను. అవునమ్మా తల్లి, ఇక నీ ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యి అంతే. మిగతావన్నీ నేనే చూసుకుంటాను. వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి ఓటమి, కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలోకి ఆనందం, సంతోషం రాబోతోంది. ధైర్యంగా ఉండు. నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటూనే ఉంటాను. ఇప్పుడు కూడా నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా? నీ కష్టాలను దూరం చేయడానికే వచ్చాను. నీ చుట్టూ ఉన్నవారు అంతా నిన్ను గాయపరుస్తున్నారని ఆలోచిస్తూ దిగులు చెందకు. నీకు చెడు చేయాలని చూసేవారి నుంచి నిన్ను దూరంగా ఉంచుతాను. నేను నీకు కొన్ని సూచనలు నీకు పంపుతాను బిడ్డ. వాటి ద్వారా నువ్వు తెలుసుకో ఎవరు నీకు చెడు చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి దూరంగా ఉండు తల్లి. వారితో విరోధం మాత్రం వద్దు బిడ్డ. నీ పనేదో నువ్వు చేసుకుంటూ పట్టినట్లు ఉండు.
చాలు. వారు ఏదైనా మాట్లాడితే సమాధానం చెప్పి వెళ్ళిపోతూ ఉండు. అంతేకాని నీ విషయాలన్నీ మాత్రం వారితో పంచుకోవద్దు బిడ్డ. అలాంటి వారి గురించి నేను చూసుకుంటానులే, నువ్వు వారి గురించి ఆలోచించవద్దు. అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా నీకు వీలైనంత సహాయం అనేది నువ్వు చేస్తూ ఉండు. నీకు చేతనైన సాయం వాళ్ళకి చేస్తూ ఉండు. అంతేకాని వారిని ఏదైనా అంటే వాళ్ళకి రియాక్ట్ అవ్వవద్దు. నువ్వు నీకేమి గుచ్చుకోవు వారి మాటలు. నీకు ఏంటంటే అలా అని సాయం చేసి దానికి ప్రతిఫలాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు, ఆశించవద్దు. నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ప్రతిఫలం ఆశించి చేసిన ఏది కూడా నీకు ఫలితాన్ని ఇవ్వదు అని. బిడ్డ, ఎందుకో తెలుసా, నువ్వు ఒక మంచి పని చేస్తే దానికి 100 రెట్లు ఆ భగవంతుడు నీకు మంచి చేస్తాడు. కానీ ఫలితాన్ని ఆశించి చేస్తే అది స్వార్థమైపోతుంది. కనుక దానికి ఎలాంటి పుణ్యఫలము కూడా నువ్వు పొందలేవు. బిడ్డ, చూడమ్మా, ఇక నీ కష్టమంతా ఆఖరి ఘట్టానికి వచ్చేసింది తల్లి. ఈ మాట చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. అవును బిడ్డ, నీకు నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదూ. చూడమ్మా, లేని వారికి సాయం చేస్తూ ఉండు. మూగజీవులకు ఆహారాన్ని అందించు, ఆదరించు. మరొక ముఖ్య విషయం చెప్పనా, గుర్తుంచుకుంటావా? ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఈ మాట అనేది మరవకు. ఏ జీవికైనా సరే, ఏ ప్రాణికైనా సరే, మంచి చేసిన వారికి ఆ దేవుడు బంగారం లాంటి జీవితాన్ని ఇస్తారు. ఆ విషయం నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు ఎప్పటి నుంచో ప్రశాంతమైన ఆనందంగా ఉండే జీవితాన్ని కోరుకుంటూ వస్తున్నావు కదూ. అందుకే ఈ విషయాలు చెబుతున్నాను. కనుక ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని నిర్ణయం అనేది తీసుకుంటూ ఉండు. ఇలా చేయడం వల్ల నీ జీవితం అంతా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటావు. నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే నీ బాబాని ఇప్పటివరకు అడుగుతూ ఉన్నావు, అందుకు రెట్టింపు ఆనందాన్ని నేను నీకు అందివ్వబోతున్నాను. చెప్పాను కదమ్మా, ఇకపై నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంతో ఉంటుంది. రేపు ఉదయం నీ కోసం ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి. ఆ వార్త నీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదూ, బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు అని నీ మనసులో ఆలోచిస్తూ ఉన్నావు కూడా బిడ్డ. కానీ జరిగేదంతా నీ మంచికే అని అనుకోవాలి. అసలు నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలోనే రానుందిలే బిడ్డ. నువ్వు నా దగ్గర పెట్టి కొన్ని ప్రార్థనలు నేను తీర్చడం లేదని నువ్వు కొంచెం బాధపడుతూ ఉన్నావు కూడా. అలాంటి సమయంలో కూడా నేను నిన్ను చూసుకుంటూనే ఉన్నాను. మంచి భవిష్యత్తును నీకు అందిస్తానమ్మా. నేను నీకు ఒక తండ్రిలాగా మారి నీ బాగోగులన్నీ చూసుకుంటాను. నేను నీ కోరిక నెరవేర్చడం లేదు అంటే దానికి ఒక అర్థం అనేది ఉంది తల్లి. అది నీకు తెలియకపోవచ్చు, కానీ త్వరలోనే తెలుసుకుంటావు నువ్వు. సాయినాథుడు ఎందుకు నాకు ఈ కోరిక తీర్చడం లేదో అని ఆ రోజు నువ్వే బాధపడతావు. అయ్యో, నేను నా తండ్రిపై నేను కోప్పడ్డాను, ఈ కోరిక తీర్చలేదు అని. ఒకవేళ నా కోరిక తీరి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది అని తెలుసుకునే రోజు అతి త్వరలోనే రానుంది బిడ్డ. చూడమ్మా, నువ్వు నన్ను ఎన్ని దూషించినా సరే నేను నిన్ను ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉంటాను. ఎందుకో తెలుసా? నువ్వు ఒక్కసారి నన్ను నమ్మి బాబా అని ఆప్యాయంగా పిలిచాక ఇక నువ్వు ఎన్ని కోప్పడినా సరే, ఎన్ని దూషించినా సరే, నీ బాగోగులే నేను ముఖ్యంగా చూసుకుంటాను. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులకు వారి బిడ్డల కంటే సంతోషం ఏముంటుంది చెప్పు? వారు చిన్న పిల్లలు ఎన్నో అనుకుంటారు. వారి కోరికలు తీర్చకపోతే ఎంతో బాధపడతారు. నువ్వు కూడా అంతే బిడ్డ. చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన దానివి నీవు. నీ కోరికలు తీర్చలేదని నువ్వే కోప్పడతావు. 2 రోజులు పోయాక నువ్వే మళ్ళీ నా దగ్గరకు వస్తావు. బాబా మీరు తిన్నారా,
తాగారా అని ఎంతో ప్రేమగా మాట్లాడుతావు. నా కోవెలకు వచ్చి నన్ను దర్శించుకుని ఎంతో ఆప్యాయంగా నాతో మాట్లాడుతూ ఉంటావు. నీ మనసు నాకు తెలుసు తల్లి. అందుకే నువ్వు కోపంతో ఒక మాట అన్నా నేను అసలు పట్టించుకోను. నేను అంతే బిడ్డ. నువ్వు కోపంలో ఉండి ఎలా అయితే నా గురించి ఆలోచిస్తూ ఉన్నావో, ఏ విధంగా అయితే నా బాగోగుల గురించి ఆలోచిస్తూ ఉన్నావు, అలాగే ఈ తండ్రి ఎప్పుడూ కూడా నీ గురించే, నీ బాగోగుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆ విషయాన్ని నీకు మర్చిపోవద్దు. బిడ్డవైన నువ్వే నా గురించి అంతలా ఆలోచిస్తే తండ్రి స్థానంలో ఉన్న నేను ఎలా ఆలోచించాలమ్మా? మరి నీకు ఎంత గొప్ప జీవితాన్ని ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండాలి. ఒక్కసారి ఊహించుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. సాయినాథుడు నన్ను ఎందుకు ఇలా వదిలేస్తారు, కష్టాల్లో ఎందుకు ఉంచేస్తారు? తప్పకుండా నాకంటూ ఒక అద్భుతమైన జీవితం సాయినాథుడు రాసి ఉంచారు. అతి త్వరలోనే ఆ జీవితాన్ని నాకు అందిస్తారు అనే నమ్మకంతో ఉండు. అమ్మా, ఆ విషయాన్ని గుర్తించి చూడు బిడ్డ. ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేయవద్దు. ఇక జరిగేవన్నీ నీ మంచి జీవితం కోసమే అని గుర్తుపెట్టుకో తల్లి. నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయి బిడ్డ, ఇక నీ మనసులో ఎలాంటి సందేహాలు లేకుండా పెట్టుకోకుండా అన్నింటిలో గెలుపును సాధిస్తావు. ఇక నీకు మంచి కాలం వస్తుంది అని చెప్తున్నాను కదా. నీ బాబా మాటలపై నమ్మకం లేదా బిడ్డ? నీకు చూడమ్మా, నేను చెప్పినట్లుగానే నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను. అది అలానే జరుగుతుంది తల్లి. అది అలానే నేను నీకు కూడా ఎలాగ రాసిపెట్టి ఉన్నానో, నీ జీవితం ఎంత అద్భుతంగా రాసిపెట్టి ఉంచానో అది అలానే నీకు అందిస్తాను. నువ్వు ఎదురు చూడని అదృష్టం నిన్ను చేరబోతోంది బిడ్డ. నీకు కావలసిన శుభవార్తలను విని ఆనందపడు. నీకు ఒక సమస్య రాగానే భయపడవద్దు. దానికి పరిష్కారం ఉండే ఉంటుంది. ఎలాంటి సమస్యకైనా సరే, ఎంత పెద్ద సమస్యకైనా సరే తప్పకుండా పరిష్కారం ఉండే తీరుతుంది. ఆ పరిష్కారాన్ని నా బాబా అందిస్తారు అని చెప్పి నమ్ము. తప్పకుండా నీకు మంచి దారి నేను చూపిస్తాను బిడ్డ. ఇక నా వల్ల కాదు బాబా అని మాత్రం అనవద్దు. నారు పోసిన వారు నీరు పోయకుండా ఉంటారా? భయపడవద్దు. అలానే నీకు ఆ దేవుడు సమస్య ఇస్తే దానికి పరిష్కారం కూడా ఆ భగవంతుడే ఇస్తారు. దేనికైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి తల్లి. బిడ్డ, ధైర్యాన్ని నీ మనసులో నింపుకో. అంతా మంచి జరుగుతుంది. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే వరకు కూడా పరిగెత్తుతూనే ఉండమ్మా. అందరూ నిన్ను మెచ్చుకునే వరకు పరిగెత్తు. తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు తల్లి. నీ సాయి చెప్పింది అర్థమైందే కదా. ఇక ప్రశాంతంగా నిద్రిస్తావు కదూ బిడ్డ అని సాయినాథుడు అంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. మరి సాయినాథుడు ఈరోజు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు, బిడ్డ త్వరలోనే నీ జీవితంలో ఆనందం అనేది రాబోతుందమ్మా. నీతో ఇంతవరకు చివరి వరకు ఉండే వారితోనే కలిసి ఉండడానికైతే ప్రయత్నం చేయి. ఈ లోకంలో సూర్యుడు, చంద్రుడు, భూమి కూడా ఒంటరివే బిడ్డ. అవి ఒంటరిగానే ఉంటూనే ఈ ప్రకృతిలో ఒక భాగంగా నువ్వు ఉంటున్నావు. నువ్వు కూడా అలాగే ఉండు తల్లి. నీ జీవితంలో కొందరు నిన్ను బాధ పెట్టినా సరే కానీ పట్టించుకోవద్దు. ఒకవేళ నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణించాల్సిన రోజులు వస్తే నీ ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దు. ఎవరి వల్ల నీ జీవితం ఆగకూడదమ్మా. జీవితం అనేది చాలా చిన్నది, అందమైనది కూడా. అలాంటి అందమైన జీవితంలో పగ, ద్వేషం, ప్రతీకారాలకు చోటు ఇవ్వవద్దు. ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు తల్లి. నీకు ముందే చెప్పాను కదమ్మా, ఎవరైనా నిన్ను వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటే వారిని వెళ్ళనివ్వు. వారు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలని కోరుకో చాలు. మనకి దూరంగా వెళ్తున్నారు కనుక వాళ్ళు చెడిపోవాలని కోరుకోవద్దు. కానీ బిడ్డ, చివరికి వారు చేసిన తప్పు వారే తెలుసుకుంటారమ్మా. ఎందుకో తెలుసా? నీ అంత స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎక్కడా దొరకదు. ఏ కల్మషము లేకుండా నువ్వు వారిని అభిమానించావు తల్లి. ఏ కల్మషము లేకుండా వారికి సహాయం చేయాలి అని అనుకున్నావు. అలాంటి నిస్వార్థమైనటువంటి అభిమానం నీది, నిస్వార్థమైనటువంటి ప్రేమ నీది.
ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కడ కూడా వారికి ఆ ప్రేమ దొరకదు. వారు తప్పకుండా తెలుసుకుంటారు బిడ్డ ఎంత పెద్ద తప్పు చేశారో. కానీ తల్లి, వారు నిన్ను వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు వారిని కూడా బ్రతిమలాడుతూ ఉంటే నీ విలువను నువ్వే కోల్పోయినట్లు చేసుకుంటావు. వారు నిన్ను లెక్క చేయరమ్మా. వారి మీద నువ్వు ఆధారపడినట్టు వారు అనుకుంటారు. అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. నీ బాబా ఏం చెప్తున్నానో అర్థమైంది కదూ తల్లి. మనుషుల్ని దూరం చేసుకోకూడదు బిడ్డ. అలా అని నీకు విలువ ఇవ్వని వారితో కలిసి జీవించాలని కూడా అనుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు అవుతుంది. అందుకేనమ్మా, నిన్నుగా ఎవరైతే అభిమానిస్తారో వారితోనే ఉండడానికి ప్రయత్నం చేయి. జీవితంలో నటించకూడదమ్మా. జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవించాలి. ఆ జీవితాన్ని ఎవరైతే ఇష్టపడతారో వారే నీతో ఉంటారు. వారి దగ్గర ఎప్పుడు నువ్వు నటించాల్సిన పని ఉండదు. వారు ఎక్కడికో వెళ్ళిపోతారు అనేటటువంటి భయము, దిగులు నీకు అవసరం లేదు. ఎందుకంటే వారు నిన్నుగా అభిమానించి నీ దగ్గరకు వచ్చారు. అది ఎవరైనా సరే, నీ బంధువులైనా సరే, నీ తోడ పుట్టిన వారైనా సరే, నీ స్నేహితులైనా సరే, ఎవరైనా సరే నిన్నుగా ఇష్టపడతారో వారితోనే ఉండడానికి ప్రయత్నం చెయ్యి. అర్థమవుతుంది కదా బిడ్డ? చూడమ్మా, త్వరలోనే నీ జీవితంలో ఆనందం అనేది రాబోతుందని చెప్పాను కదా. ఆ ఆనందాన్ని కూడా నేనే తీసుకొస్తున్నాను. సంతోషంగా ఆ జీవితాన్ని ఆహ్వానించు తల్లి. నీకొక విషయం చెప్పనా బిడ్డ? పువ్వు ఎవరు చూసినా చూడకపోయినా సరే అది వికసించే తీరుతుంది. అలాగే నువ్వు కూడా ఎవరో ఏదో అన్నారని నీ ప్రయాణాన్ని ఆపవద్దు. నీ చుట్టుపక్కల వారి గురించి అసలు పట్టించుకోనే వద్దు. నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టు తల్లి. కొత్తగా ఆలోచించు. కొత్తగా నిన్ను నువ్వు గౌరవించుకో. నీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకో. అప్పుడు నువ్వేంటో నిన్ను నువ్వు నిరూపించుకుంటావు. చాలు. గుర్తుంచుకో బిడ్డ, నీ జీవితంలో నీకంటూ ఒక రోజు వస్తుందమ్మా. ఆ రోజు నిన్ను చూసి అందరూ గౌరవిస్తారు, నీకు విలువనిస్తారు. ధైర్యంగా ఉండు. అప్పటి వరకు నీ ప్రయాణాన్ని ఆపనే వద్దు. ఎవరైతే సమస్యలకు ధైర్యంగా ఎదుర్కొంటారో ఆ విధి సైతం వారికి మోకరిల్లుతుంది బిడ్డ. నీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరు ఏమిటో తెలుసుకో. ఇతరులపై చూపించే ప్రేమను నీపై నువ్వు చూపుకో. అలా చేస్తే జీవితం అంతా ఆనందంగా సంతోషంగా మారుతుందమ్మా. కనుక నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి. నువ్వు తప్పకుండా విజయం సాధించే తీరుతావు. నేను చెబుతున్నాను కదా, నువ్వు విజయం సాధించడానికే పుట్టావు. అర్థమైంది కదా బిడ్డ? నీ సాయి మాటలు గుర్తుంచుకుంటే ఇక నీ జీవితంలో కష్టాలే రావమ్మా. ఒకవేళ సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నేను నీకు ప్రసాదిస్తాను. నీ జీవితాన్ని నువ్వే మార్చుకుంటావు. అంత సమర్థత నీలో ఉంది. నీ బాబాపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఇకపై నీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి తల్లి అని సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశంలో సాయినాథుడు మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని, ఎవరి దగ్గర కూడా మనం నటించాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు. నిజమే కదండి. ఒకవేళ ఎవరైనా మనల్ని మన వైపు చూసుకోవాలని, మన వైపు తిప్పుకోవాలని నటించితే ఆ నటించినవన్నీ రోజులు మాత్రమే వాళ్ళు మనతో ఉంటారు. ఆ నటన అది నటన అని తెలియగానే వారు మన దగ్గర నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతారండి. అందుకే మనం ఎలా ఉండాలో, మనం ఎలా ఉంటామో, మన మనస్తత్వం ఏమిటో, మన వ్యక్తిత్వం ఏమిటో మనం కూడా అలాగే ఉండాలి. మన వ్యక్తిత్వం, మన మనస్తత్వం ఎవరికైతే నచ్చుతుందో వారు మాత్రమే మన దగ్గరకు వస్తారు. వాళ్ళతో మనం నటించాల్సిన పని లేదు. వారు జీవితాంతం మనతోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మనల్ని మనసు ఇష్టపడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అలాంటి వారితో ఎప్పుడు మనం జీవితంలో నటించాల్సిన అవసరం రాదు ఫ్రెండ్స్. అందుకే సాయినాథుడు చెప్తూ ఉన్నారు, ఎప్పుడు కూడా మీ దగ్గర నుండి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళని ఎప్పుడు ఆపవద్దు. ఎందుకంటే మనుషులను దగ్గర చేసుకోవాలి, కానీ నీకు విలువని ఇవ్వని వాళ్ళని నీ దగ్గర ఉంచుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పమ్మా. వారు నీకు విలువని ఇవ్వరు, 10 మందిలో మీ పరువు తీస్తారు అని చెప్పేసి సాయినాథుడు చెప్తూ ఉన్నారండి. మీ ప్రేమ ఏంటో, మీ అభిమానం ఏంటో వాళ్ళు గుర్తించి వాళ్ళకు తెలిసినప్పుడు తిరిగి వెతుక్కుంటూ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. అందులో ఎలాంటి సందేహము లేదు.
ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మరెక్కడా కూడా మీరు చూపించేటటువంటి స్వచ్ఛమైన ప్రేమ అభిమానం వారికి దొరకదు. తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారమ్మా. వారి గురించి మీరు ఆలోచించనే వద్దు. తన బిడ్డలందరికీ కూడా సాయినాథుడు చెప్తూ ఉన్నారు, ఎవరో గురించి ఆలోచించి ఇంత చిన్న జీవితాన్ని, ఇంత అందమైన జీవితాన్ని మీరు నరకప్రాయం చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి మనుషులు ఎవరైనా ఉంటే, అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉంటే వాళ్ళ నుంచి ఆలోచించడం మానేయండి. మనల్ని వారు పట్టించుకున్నప్పుడు వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన పని లేదండి అని కూడా చెడిపోవాలనుకుని కోరుకోవాల్సిన అవసరం కూడా లేదండి. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు, వెళ్ళిపోనివ్వండి. చివరికి మీరేంటో తెలిసిన తర్వాత వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు ఫ్రెండ్స్. కానీ సాయినాథుడు తన బిడ్డలకు చెప్పేటండి ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరుగా ఇష్టపడి ఎవరైతే వస్తారో, అది ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్, మీ బంధం కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని మీరుగా చూసి ఎవరైతే మీ దగ్గరకు వస్తారో వాళ్ళతోనే మీరు ఉండండి, వాళ్ళతోనే స్నేహం చేయండి, వాళ్ళతోనే మీ జీవితాన్ని పంచుకోండి. లేదంటే వాళ్ళతోనే మీ దగ్గర ఉంచుకోండి. అంతేకాని మీకు విలువని ఇవ్వని వారితో, అది స్నేహితులైనా బంధువులైనా, వాళ్ళను దూరంగానే ఉండనివ్వండి, వెళ్ళిపోనివ్వండి. మీ అవసరం వాళ్ళకు ఎప్పుడూ కూడా మీకు లేదమ్మా. మీ జీవితాన్ని మీరు చేతులారా నరకప్రాయం చేసుకోవద్దు. వాళ్ళ గురించి ఆలోచించవద్దు తల్లి. మీకు ఎవరు ఉన్నా లేకున్నా ఈ తండ్రి ఉన్నానని తన బిడ్డలకు సాయినాథుడు చెప్తూ ఉన్నారు. సాయినాథుడి మాటలు ఇచ్చిన ధైర్యంతో, ఆ తండ్రిపై నమ్మకంతో మీరు సంతోషంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.